విదా పతమూల రసి ఫలితమేమి గానలేక సిలువయోధుడను నిలచినాడనురా. సిలువయోధుడను నిలచినాడనురా. నీ సిలువే సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు. సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు. నలిగి కరిగి శరణు శరణు శరణు
దూరుడా నీ దరి చేరితిరా దురిత దూరుడా నీ దరి చేరితిరా సిలువే ఆశరా ఆయనురా ఉదయకాల సమయంలో మరొకసారి మీ అమూల్యమైనటువంటి రక్తము సిలువ రక్తము చేత మమ్మల్ని కడగలుగుతుంది. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు దేవా? మాకున్న ఆధారము, మా నీతికి ఆధారము, మా జీవముకి ఆధారం. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే నీవే ఆధారం. ఈ భూమి మీద మాకు బ్రతకాలనే కోరిక కాదు, నీ పని కొరకు బ్రతకగలుగుతున్నాం. నీ పని జరగాలి భూమి మీద మేము బ్రతకడానికి ఆశపడుతున్నాం. కానీ ఈ లోకంలో మాకు జీవించడానికి ఎటువంటి ఇష్టము లేదని మేము ఈరోజు మీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నేను వెళ్ళిపోయి ప్రభుతో కూడా ఉండవన్ననే నాకు విశేషమైనటువంటి ఆసక్తి కలదన్నాడు ప్రభు. బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము అన్నాడు. నీ వక్షస్థలానికి వస్తాం, నీ సన్నిధికి వస్తాం, ఆకలి దప్పికలు లేని స్థలానికి వస్తాం. మాకు జీవం పట్ల ఆశ లేదు, కానీ నీ పని కొరకు మాలో ఆశ ఉన్నది. జీవాపేక్ష మేము కలిగి ఉన్నాం తండ్రి, నీ పని కొరకు కలిగి ఉన్నాం, నీ కార్యం కొరకు మేము కలిగి ఉన్నాం. మమ్మల్ని అభిషేకించండి ఉదయకాల సమయం. మా సమస్త కల్మషములు మీరు కడగండి, నీ రక్తమును మా మీద ప్రోక్షించండి దేవా. అయ్యా గడిచిన ఉదయకాలం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. అందును బట్టి నీకు స్తోత్రం. ఒకసారి మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి దేవా. ఈ తైలమును మా మీద ప్రోక్షించండి దేవా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. రాజుల రాజా ప్రభుల ప్రభువు నీకు స్తోత్రం. ఆది మధ్యాంతరహితుడా నీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం. ఉదయకాలం మీ కృపను మరిలా మీరు కనపరుస్తూ ఉన్నది నీకు స్తోత్రం. నేను వేకువనే లేచదను, ఓ సర్వండరం సితారా మేలుకొనుడి అన్నాడు. నీ సన్నిధిలో ఆర్భాటించాడు ప్రభు, నీ సన్నిధిలో స్తుతించాడు, గాన ప్రతి గానములు చేసినాడు. ఓ హల్లెలూయా. మీరు మాకు అట్టి ఆధిక్యతనిచ్చినారు, నీకు స్తోత్రం. అయ్యా ఇదిగో నీకు వందనాలు 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 వందనాలు. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయనకు స్తోత్రం. మీ రక్తము చేత మమ్మల్ని కడుగుతున్నందుకు ఆయనకు స్తోత్రం. పరిశుద్ధులుగా మారుస్తున్నందుకు ఆయనకు స్తోత్రం. మా ప్రార్థన విన్నపాలని మీరు ఆలకిస్తున్నందుకు ఆయనకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి, మా సమస్త కల్మషమును ఉదయకాల సమయంలో మరొకసారి మీరు కడిగినందుకు ఆయనకు స్తోత్రం. అధికంగా బ్రతి మీరు ఆడించుకునే దేవుడు కాయేసయ్యా. నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి.
దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క కృపను ఆశ్రయిస్తున్న వారంగా, ఆయన సన్నిధిలో రక్తం ఆశ్రయిస్తూ స్తుతిస్తూ క్షమాపణ పొందినటువంటి మనసుతో, నూతన మనస్సుతో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన విజ్ఞాపనను బట్టి ముందుకు సాగుదాము. ఆయన వేడుకొనమన్నాడు. యేసుప్రభు అయితే వేకువనే లేచి సత్యమందు వారిని ప్రతిష్ఠించు ప్రభు అని ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. జీవితం అంతా ప్రార్థన, గెత్సేమనే తోటలో ప్రార్థన. ఎంత అద్భుతమైన మాదిరి పురుషుడు ప్రార్థనలో మన యేసయ్య మనకు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మన దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన విజ్ఞాపనలను బట్టి మనం ముందుకు సాగుదాం. కోత విస్తారముగా ఉన్నది, నశించిపోతున్న వారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. మన చుట్టుముట్టు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోట్ల మంది క్రీస్తు మెరగకుండా నిజమునకు దేవుళ్ళను కానివారిని, దేవుడు కానివారిని ఆరాధిస్తున్న వారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు. దేవుడే లేడంటున్న వారు ఎంతమంది ఉన్నారు. అటందరి హృదయాలు దేవుడు దర్శించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. నిజమైన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తును అనేకులు తెలుసుకోవాలి. నశించిన దానిని వెతికి రక్షించకి ఈ లోకానికి వచ్చిందన్నాడు మన ప్రభు. మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారందరూ రక్షణలో నడిపించబడినట్లుగా, వారి కన్నులే దేవుడే తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. నిజమైన దేవుని ఎరిగి కూడా సత్యంలో లేకుండా అసత్య బోధల చేత నడిపించబడుతున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారి కఠిన హృదయాన్ని కూడా దేవుడే దిగి వచ్చి మార్చినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. సత్య వ్యాప్తి కొరకాయి, దర్శన వ్యాప్తి కొరకాయి మరి మనకు డబ్బులు కావాలి, సేవాభారం ఉన్నది, సత్యం ఉన్నది, అభిషేకం ఉన్నది, కానీ ఆర్థిక వనరులు లేవు. దేవుడి దిగి వచ్చి ఆర్థికంగా సమృద్ధిగా సంఘమును దీవించినట్లుగా కలిగిన వారు వారు శక్తికి మించి దేవుని పని కొరకు మరి అనుగ్రహించినట్లుగా అట్టి మనస్సు దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాము. ఈ యొక్క సకల శ్రేష్టమైన అంశంలో బట్టి శిష్యరవాణా గారు మొదటిగా ప్రార్థన నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తోత్రములు నాయన, వందనములు తండ్రి. యేసు రాజు బంగారు పాదములకు వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మరి యొక్క దినమున ప్రభువా సజీవ లెక్కలోము మన నుంచి తండ్రి నీ సన్నిధిలో కనబడే భాగ్యం ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇచ్చినటువంటి సజీవ లెక్కను బట్టి వందనములు స్తోత్రం. తండ్రి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే మా ప్రార్థనను ఆలకించండి ప్రభు. అనేకులు ప్రభు నీ నామం మెరగకుండా భూమి మీద జీవితంలో చాలా తండ్రి అలాంటి వారి కొరకు దిగిరండి నాయన. ఈ భూమి ఏర్పడక ముందు ప్రభు ఎందరైతే నీ ప్రణాళికలు ఉన్నారో, ఎందరైతే నీ జీవ గ్రంథంలో పేర్లు రాసి ఉన్నాయో వారందరినీ ప్రభు రక్షణలోనికి నడిపించండి. వారందరి యొద్దకు నీ స్వార్థను ప్రభు మోసుకెళ్ళడానికి అనేకులను ప్రభు యువకులను ప్రభు స్వార్థికులను సేవకులను దేవనింపచేయండి. భారం జరిగినటువంటి దైవజనులను దేవనింపచేయండి. మీ పని నిమిత్తమే ప్రభు సజీవ యాగముగా అర్పించేటటువంటి బలమైన మనస్సు కలిగిన వారిని లేవనింపచేయండి. ప్రాంతంలో ప్రభువాన్ని స్వార్థను విస్తరించలేదు అంటే వారికి మోసులకు వారి కొరకు ప్రభువాన్ని ప్రార్థిస్తున్నాం. నీ పని కొరకు ప్రభు అనేకచేయండి. కోత విస్తారముగా ఉన్నది, కోసేవారు తక్కువ ఉన్నారన్నారు ప్రభు. తండ్రి కోత వారిని పంపమని అడుగుతున్నాం. ఆత్మదేవాన్ని ఇక్కడ వారి కాలంలో ప్రభు అద్భుత కార్యములు చేయండి తండ్రి. భూమి మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రం. అదేవిధంగా ప్రభు అసలు నామం ఎరిగి కూడా ప్రభు సత్యమందు స్థిరపడక అన్నులాగానే బ్రతుకు చాలిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నామకార్థ క్రైస్తవులుగా ఉండి వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. సత్యమును ప్రభు వారి కళ్ళకు కనబడినట్లు మీరే సహాయం చేయండి. భూమి మీద సత్యమును మోసుకుపోతున్నటువంటి ప్రవక్త ఉన్నాడు, సంఘం ఉన్నది అని ఎరిగి ప్రభు అందులో స్థిరపడినట్లు ఆ సత్యమైన గురువు కిందకు వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఇక్కడ వారి దినములలో ప్రభు ప్రతి డినామినేషన్లో ఉన్నటువంటి అసత్య బోధనను తొలగించండి. అందరూ ప్రభు ఏక మనస్సుతో సత్యంలో స్థిరపడినట్లు మీరు సహాయం చేయండి.
దుష్టుడు చేస్తున్న కుయుక్తులన్నీ నజరేయుడు యేసు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘం మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించమని అడుగుతున్నాము ప్రభు. ప్రతి ఒక్కరూ సత్యము తేటగా తెలుసుకున్నట్లు మీరే సహాయం చేయండి. సత్యబోధన ప్రభువా ప్రపంచమంతా విస్తరించడం మీకు సహాయం తండ్రి. మీరు అయ్యగారి ద్వారా మీరు రాసిన సాహిత్యం అంతా ప్రపంచంలో ప్రతి మారుమూల ప్రార్థనకు వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి దైవజనులు మీరు సహాయం చేయండి. ప్రతి సంఘంలో ప్రభా గ్రంథములు వెళ్ళినట్టు మీరు సహాయం చేయండి. ఆ గ్రంథములు చదివి మేము ఇప్పటి వరకు అసత్యమును ఫాలో అవుతున్నాం. ఇక నుండి మేము సత్యమును అనుసరించాలని మారు మనసును దయచేయండి. మొదట దైవజనులను మారు మనసు దయచేయండి. మీరే దిగిరండి నాయన, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ అద్భుత కార్యములు మేము చూడబోతున్నందుకు మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డారా, మరి దైవజనులు దేవుని సేవకులైనటువంటి సత్య సంబంధులు, మరి ప్రత్యేకంగా మన దైవజనులు రయ్య గారి కొరకు ఎందరో దైవజనులు దేవుడు మన ప్రార్థనను బట్టి కరుణాకరణ గారికి స్వస్థతనిచ్చినాడు. రిచార్జ్ ఇంటికి వచ్చినాడు. ఇంకా పూర్ణ స్వస్థత ఆరోగ్యం ద్వారా అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా పాస్టర్ సతీష్ కుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా దేవుడు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం చేత నింపినట్లుగా, రవణను కూడా దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా గోపన్నను కూడా దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా థాయిలాండ్లో జరగబోతున్నటువంటి మీటింగ్ దగ్గరకు వస్తున్న సమయము, మరి దేవుడే దిగి వచ్చి మరి తన ఆత్మకార్యం జరిగించి దైవజనుని అభిషేకించి గొప్ప కార్యాలు ఆ యొక్క ఇంటర్నేషనల్ వైడ్గా మినిస్ట్రీ మొదటి దేవదర్శన దినోత్సవం మరి విదేశాలు జరుగుతున్నది. 40 ఏళ్ళ తర్వాత దేవుడి అద్భుత కార్యం జరిగించి అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా దర్శనం వెళ్ళినట్లుగా ప్రార్థన చేద్దాం. దానికి కావాల్సినటువంటి మానవులు దేవుడు సమకూర్చాలి. మరి అనేక మంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఎందరో అక్కడికి వచ్చినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అదే రీతిగా మరొకసారి మరి అవుట్ రీచ్ పరిచర్యలో భాగంగా అయ్యగారు అప్పు నిర్మూలన కొరకు ప్రత్యేకంగా నిన్నటి దినాన మరి యాత్ర ప్రారంభించినారు. దైవజనులు అందరూ కూడా మరి దైవజనుల మీద ఉన్నటువంటి రుణభారం తొలగించడానికి వెళ్ళారు. వారి ప్రయాణాలు తోడుకుంటున్నట్లుగా అరుణ్ కుమార్ గారు, నరసింహులు గారు, నీలం గారు, మధు గారు, పైడిరాజు గారు, స్వరాజ్ గారు, ఇంతమంది దైవజనులు ఈరోజు నిన్న బయలుదేరి జనగాం నుంచి ఖమ్మం వరకు అన్ని సంఘాలు దర్శించుకుంటూ వెళ్ళారు. దేవుడే వారి ప్రయాణంను సఫలీకృతం చేయనట్లుగా మనము వెళ్ళలేకపోయినా ప్రార్థనలో వారిని ఎత్తిపడదాం. దేవుడే వారు అడుగుపెట్టి ప్రతి స్థలంలో అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా వారికి కాంట్రిబ్యూషన్ లభించినట్లుగా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఈ యొక్క సకల అంశములను బట్టి నవీందర్ ప్రార్థిస్తున్న అందరం కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడ, రక్షక, మహాప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఇంతవరకు కాచినావు, నీకు వందనాలు. అయ్యా గొప్ప తండ్రి, మా ప్రకన్య నుంచి ప్రభు తండ్రి అయ్యా దుష్టు నోటి నుంచి మమ్మల్ని తప్పించావు, నీకు వందనాలు. దుష్టుడు ఎన్నో పన్నాగాలు పనినప్పటికీ వారి పన్నాగాలను వేస్తున్నాము లయపరుస్తూ క్షేమం ఇచ్చిన దేవానికి వందనాలు. మరొక దినాల్లో మమ్మల్ని ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, నీకు వందనాలు. ఉదయకాల సమయం మందు పరిశుద్ధుడా, మా స్తుతులపైన ఆసీనుడమైన వాడానికి వందనాలు. ఇదివరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించిన వాడానికి వందనాలు. మరికొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని పాసన్నిధికి వస్తున్న కృప చూపించండి, దయపాలించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సత్యవంతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభుత్వం నేను ప్రాముఖ్యంగా కృతజ్ఞ సేవకుని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. అయ్యగారు మీరు జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ దాసులు పుట్టింది మొదలుకొని ఇంతవరకు ప్రభాతాన్ని చిత్తానుసారంగా మీరు నడిపిస్తున్నారు. అయ్యా ప్రతి క్షణము మీరు పలకరిస్తూ ఉన్నారు, దయ చూపుతూ ఉన్నారు, అభిషేకిస్తూ ఉన్నారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదివరకు కూడా మీరు దయ పాలించారు, నీకు వందనాలు. మీ చిత్తానుసారంగానే మీ దాసులు నడిపిస్తున్నందుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన గొప్ప తండ్రి, నీకు వందనాలు. మీ దాసుని ఇంకా మీరు అభిషేకించండి, బలపరచండి, ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. దినదినం నూతన అయా బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం, మీకు స్తోత్రం. ఎవరి ప్రయాణంలో ఆ బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం, మీకు స్తోత్రాలు ప్రభుత్వం. ఆయన
గొప్ప తండ్రి నీకు వందనాలు, మీ కార్యం జరిగించండి. మీ దాసుని పట్ల ఇంకా మీ చిత్తం నెరవేర్చండి అయా. అన్నిటి కుదురుబాటు కాలాలు తెచ్చేంత వరకు ప్రభు తండ్రి ఆయన సర్వలోకమంతా ప్రభు సత్యాన్ని వ్యాపింపచేసేంత వరకు మీ దాసునికి అయా నూతన కృపచేత నింపబడుతూ, నూతన బలం చేత నింపబడుతూ మీ దాసుని ఇంకా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. మీ స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీ దాసునికి చక్కని ఆరోగ్యం దయచేయండి, ప్రతి ప్రయాణంలో క్షేమం దయచేయండి. నీకు వందనాలు అయా. గొప్ప తండ్రి నీకు వందన. మీ దాసునికి అయా మీరు అక్కడ పర్యంతం వరకు అయా నిండైన కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాను అయా. నీకు స్తోత్రాల ప్రభాతాన్ని ఆయన అయ్యా. మీ సంఘాన్ని ప్రభాతాన్ని నాయన సంఘ కన్యను తీర్చిదిద్దుతున్న ప్రభాతాన్ని నాయన తయారు చేస్తున్న మీ దాసునికి కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సజీవుడానికి వందనాలు. మీ దాసుని ఇంకా అయా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని అయాతో పాటు ప్రభాతాన్ని ఆయన నిందలు పాలుభాగస్తులై ప్రభాతాన్ని ఆయన అవమానాలు ఎదుర్కొంటూ ప్రభాతాన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రభాతాన్ని నాకు సత్యమే కావాలని నడుస్తున్న ప్రతి ఒక్క సేవకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సేవకుని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభాతాన్ని ప్రార్థిస్తున్నాగా ప్రతి ఒక్క సేవకుని ప్రభాతాన్ని ఆయన అయాతన్ని ఆయన మీ నూతన వరాల చేత నింపుతూ అభిషేకం చేత నింపుతూ ప్రభాతం మీ దాసులను అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల స్థలాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రం. ప్రతి ఒక్కరు అయా సత్యం ఉంది, ఆసక్తి ఉంది ప్రభాతం ఆయన అయా. ఎంతో వాక్య జ్ఞానం ఉన్నప్పుడే ప్రభాతం ఆయన ఆర్థికంగా అయా దిగజారిన స్థితిలో ఉన్నారని ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకుని ఆ స్థలం మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ సేవ నిమిత్తమై అయా తన ఆయన ప్రతి ఒక్కరు ప్రభాతం ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అయా మీ సత్యం ప్రకటించాలని ఉన్నప్పటికీ ప్రభాతం ఆయన ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సేవకునికి ఆర్థికంగా సమృద్ధి కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకునికి ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క సేవకుని ప్రయాణంలో క్షేమం కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ప్రతి ఒక్క సేవకుని కుటుంబం అయా తన్ని నేను మీ రక్త కంచెలో ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అయా తన్ని నేను పరిశుద్ధుల మీ సేవకులందరికీ నూతన ద్వారాలు తెరిచి అనేక ప్రాంతాలలో ప్రభావం అయా నీ అద్భుతమైన పరిచర్యలు జరిగించడానికి సహాయం దయచేయండి. అయా దుష్టుడి కోటలు కూల్చివేయటకు, దుష్టుడి ప్రభావాన్ని కట్టిన అయా తన సామ్రాజ్యాలు కుప్ప కూల్చడానికి మీ దాసులను అందరికీ అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన సంఘాలను దీవించండి, అభివృద్ధి పరచండి. సంఘంలో ఉన్న వారందరినీ ప్రభావ మీ ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. అయా మరి వారి కుటుంబాలను కూడా మీకు జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి నీకు వందనాలు. వాళ్ళ కుటుంబంలో వారికి ఇచ్చిన సంతానాన్ని కూడా ప్రభావం అయినా అయా ప్రార్థన ఆత్మచేత నింపమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అయా తనైనా చిన్నప్పటి నుంచే ప్రభావ ప్రార్థనాత్మ కలిగి నీలో ఆనందించడానికి, నీలో ఎదుగుటకు ప్రభావ గొప్ప సేవకురాలుగా ప్రభావం నాయన మీ బిడ్డ వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రాలు. అలా ఉన్న ప్రభావం నాయన మరి థాయిలాండ్లో జరగబోయే అయా తన దేవదర్శన దినోత్సవం కొరకు నీకు వందనాలు. మీ చిత్తం లేకుండా ఏది జరగదు. మీ దాసుడు అయా మీ మాటను బట్టి ప్రతి చేస్తారు కనుక నీకు వందనాలు. మీరు నిర్ణయించారు, నీకు వందనాలు. అయా మీరే జరిగిస్తారు కూడా నమ్ముతున్నాం, నీకు వందనాలు. అయా తన ఆయన మీరే దానికి ఆటంకకుండా ప్రతి తొలగించి ప్రభావం సమస్తం సమకూడి జరుగుటకు సహాయం దయచండి. నీకు వందనాలు. అద్భుతంగా జరుగుటకు సహాయం దయచండి. మరి ఎవరెవరైతే వెళ్తున్నారో వారు అందరి ప్రయాణంలో అయ్యా క్షేమం దయచండి. మీరు తోడుగా ఉండండి. నీకు వందనాలు. అద్భుత కార్యాలు జరిగించబోతున్నారు, నీకు వందనాలు. అయ్యా అనేక మంది సత్యంలోకి రాబోతున్నారు, నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. మీ కార్యం జరిగిస్తున్నారు, నీకు వందనాలు. ప్రతిదీ అయ్యా అక్కడ జరిగేది ప్రతిదీ కూడా మీ ఆధీనం లేకుండా ఏది కూడా జరగకున్నట్లుగా సమస్తము మీ ఆధీనంలో జరగడానికి సాయం దయచేయండి. మీరు నాయకత్వం వహించండి. అయా ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలో ప్రభావం అయినా మీరే అక్కడ తలపు పుట్టించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం అయినా అద్భుత కార్యం జరిగించండి. దానికి కావాల్సిన ఆర్థికంగా కూడా మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధడానికి వందనాలు. హాలావని ప్రభావం అయినా అయ్యా మరి ప్రభావం అయినా మా మనిషి పైన ఉన్న అప్పును తొలగించడానికి ప్రభావం అయినా మీ దాసులు మరి ప్రభావం ఎవరి పరిచర్య వారి ప్రభావం వెళ్ళి ఉన్నాగా వారి ప్రయాణంలో క్షేమం దయచేయండి. మీకు వందనాలు. మరి వారు వెళ్ళి మరి మాట్లాడుతుండగా అక్కడ ప్రభావం ఆయన పరామర్శిస్తుండగా ప్రభావం ఆయన అయ్యతని అనేక మంది గుప్పిలు విప్పుటకు సహాయం దయచేయండి. అయ్యతని నేను ఎవరెవరైతే ప్రభావం ఇస్తూ ఉన్నారో వారందరికీ అయ్యా ప్రభ నూరంతల ఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు ప్రభావం అయినా అయా ఏసయ్య నీకు వందలు. మీ కార్యం జరిగించండి. అయా కొంత కొట్టివేయబడను కాక ప్రార్థిస్తున్నాం. ఆ సేవకులందరికీ అయా తని నాయన మరి ప్రభాతాన్ని నాయన ధన సమృద్ధితో నింపబడి అద్భుతమైన మీ పరిచయం జరిగించడానికి సహాయం దయచేయండి. సేవకులందరికీ అయా తండ్రి నాయన సొంత ఇల్లు ఉండడానికి ప్రభావ సహాయం దయచేయండి. అయా అలాగే సొంత చర్చి ఉండడం కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. మా సేవకుల ప్రభావం నాయన ఇచ్చేవారిగా తలగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రాలు.
ప్రతి విషయంలో ప్రభాతాన్ని నేను తల ఉంచామని ప్రార్థిస్తున్నాను. అభిషేకంలో వాక్య జ్ఞానంలో ప్రభాతాన్ని నాయన నీ సేవలో పరుగులు తీయడకు ప్రభాతాన్ని నా ఆర్థికంగా ఉండుటకు ప్రభాతాన్ని నాయన అయాతని నాయన ప్రభాతాన్ని నాయన మంచితనంలో మాట తీరులో ప్రతి విషయంలో మీ సేవకులను తలగా ఉంచబోతున్నందుకు నీకు వందనాలు. మీ కార్యం జరిగించండి. అద్భుతమైన మీ పరిచర్య జరిగించబోతున్నారు. అయాతని నాయన ప్రీతికరమైన సేవ మీరు జరిగించబోతున్నందుకు నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే మనం మర్చిపోతే క్షమించిన ప్రార్థన అంగీకరించి ఆమెను పలికినందుకు అయాతని నాయన అయాతని దాన్ని ప్రభాతాన్ని నాయన మీరే జరిగిస్తున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనలన్నీ విన్నాడు, ఆలకించాడు. నమ్ముదాం, అడుగు వాటిని నెల పొంది ఉన్నామని మీరు నమ్ముండి అన్నాడు దేవుడు. ఎసయ్యా మేము నమ్ముతున్నామయ్యా, మీరు గొప్ప దైవజనులు లేవనెత్తబోతున్నారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. మేము నమ్ముతున్నాం, అనేక మంది రక్షణ వెలుగులో నడిపించబోతున్నారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. నమ్ముతున్నాం, నీ దాసుకున్నటువంటి అప్పు ఆ రుణభారం అంతా మీరు తొలగించబోతున్నందుకై నీకు స్తోత్రం. నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నందుకై నీకు స్తోత్రం. గొప్ప కార్యాలు మీరు బ్యాంకాక్లో జరిగించబోతున్నందుకై నీకు స్తోత్రం. అందరికి మంచి అభిషేక తైలం ఇవ్వబోతున్నందుకై నీకు స్తోత్రం. హల్లెలూయా. మా ప్రతి ప్రేయర్ ప్యాట్ ప్రైజ్ ప్యాట్గా మీరు మార్చినందుకై నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ వండర్. హల్లెలూయా. మీరు జరిగిస్తున్న వండర్ఫుల్ కార్యాల కొరకు నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు 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 వందనాలు. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయో సాక్షినయ్యుందును. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయో సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును.
ఆధారము నీవై ఉన్న తండ్రి నీకు స్తోత్రం. మా నిరీక్షణకు ఆధారమా నీకు వందనాలు వందనాలు. మా విశ్వాస్యతకు ఆధారమా నీకు స్తోత్రం. అయా మా సమస్తమునకు ఆధారము నీవై ఉన్నావు, నీకు వందనాలు వందనాలు తండ్రి. ఇంత చక్కటి అవకాశం వేకువని అయా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం.
దయగల తండ్రి, ఇది నీ కృప. నేనేమై ఉన్నానో ప్రభు కృప వలనే అయి ఉన్నాను. 2011లో ప్రారంభించినటువంటి ఉదయకాల ప్రార్థన పోరాటము అయ్యా మీరు నిత్యము కొనసాగిస్తూ వచ్చారు. అందరూ బట్టి నీకు స్తోత్రం. దైవమా, గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నారు. అందరూ బట్టి మేము చేసిన ఏ ప్రార్థన కూడా వ్యర్థం కాలేదు. ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించున్నారు. ఆమెను పలికినారు. తగిన కాలమందు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడవు నీవు అయి ఉన్నావు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చీకటి లోకంలో నీ కొరకు వెలుగులుగా మమ్మల్ని మీరు నిలబెట్టబోతున్నందుకు నీకు స్తోత్రం. దయ్యపు శక్తులు సిగ్గుపడే విధంగా మమ్మల్ని జయోత్సవంగా మీరు ఊరేగించబోతున్నారు. నీకు స్తోత్రాలు. హల్లెలూయా. మా ప్రతి అవసరాన్ని మీరు తీర్చబోతున్నారు. నీకు స్తోత్రం. అయా మీరు ఇస్తున్న అభిషేక తైలం కొరకు నీకు వందనాలు తండ్రి. అయా మీరు ఇస్తున్నటువంటి అయా పరిచర్యలో మీరు ఇస్తున్నటువంటి కృప, మీరు చూపిస్తున్నటువంటి అయా అనేకమైనటువంటి కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా. ఇంకా గొప్ప ద్వారాలు తెరవండి తండ్రి. పరిచర్య కొరకు అయా బలమైనటువంటి కార్యాలు, స్వార్థ పరిచయాలు మేము చూచటం మీద కృపను అనుగ్రహించండి. మంచి మంచి వేదికలు అయా లక్షల మందితో కూడుకున్నటువంటి వేదికలు మీరు మాకు దయచేయండి. అయా ప్రతి దైవజనుని మీరు ప్రేరేపించండి, దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దయగల తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. మహాగణుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదముల చెంత చేరి మీ నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు చూపుతున్నటువంటి కనికరం కొరకై నీకు స్తోత్రం. మేము మట్టివారం బలహీనులం. మా శరీరము చేతగానిది తండ్రి. ఏమాత్రం కూడా మీరే మమ్మల్ని బలపరుస్తూ లేవనెత్తుతూ నీ సన్నిధిలో మోకరింపజేస్తున్నందుకై నీకు స్తోత్రం. అయా కృప చూపించండి తండ్రి. ఇదివరకు అనేక అంశాలు మీ సన్నిధిలో కలిగి ఉన్నాం. ప్రార్థనలు ఏకిపిస్తున్న బిడ్డల్ని, నవీందర్ను, అదే రీతిగా శిశురావులను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. నీకు వందనాలు దేవా. మరొకసారి మా సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. 20th నా తండ్రి చెల్లెడితే ఒక వివాహం జరగబోచుండగా మీ ప్రత్యేకమైనటువంటి కృప యా మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు ఆ యొక్క వివాహం ద్వారా మీరు జరిగించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సమస్తం మర్యాదగా క్రమముగా జరగడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభా మరి నిశ్చితమైతే మరి మంగళూరులో తమ్ముడు రంజిత్ ఆ ప్రాంతంలో మరి ఉద్యోగరీత్యా ఉంటుండగా అక్కడ ఒకరోజు ప్రేయర్ కలిగి ఉండాలని మేము ఆశపడుతున్నాం. ప్రయత్నాలు జరుగుతుండగా తమ్ముడు ప్రయత్నపడుచుండగా కృప చూపించండి అయా. తన సతీమని మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. తన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉచితమైతే అక్కడ ఒక మంచి అయా మరి గృహ కూడిక తమ్ముడి ద్వారా జరుగుటకు, ఆ ప్రాంతంలో ఉన్న దైవజనులందరినీ కలుచుటకు అయా మీరు కృప చూపించండి. ఆ మంగళూరు పట్టణమును, ఆ ప్రాంతాన్ని మీరు కదిలించండి. మీ అరుగుపడి స్థలములో మీ గొప్ప కార్యాలు జరిగిస్తామని మీరు సెలవిస్తూ వచ్చారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా నీకు వందనాలు అయా. మరొకసారి రవణని జ్ఞాపకం చేసుకోండి, గోపనని జ్ఞాపకం చేసుకుని ముట్టండి. బిడ్డల్ని బాగు చేయండి, స్వస్థపరచువాడుగా మీరు దిగరమని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారమును జ్ఞాపకం చేసుకునండి. ఈశ్వరవన కుటుంబాలను రీతిగా మోహన్ రావణ కుటుంబాన్ని, కాంతరావణ వాళ్ళ కుటుంబాన్ని, దాసన వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళని దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు అయా. నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో మాకు ఎందరైతే అయా హలో అని ప్రతిరోజు పలకరిస్తున్నారు వారందరూ మారు మనసు పొందడం అటువంటి ఉద్యమం కూడా మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దినమంతట్లో మీరు మాకు కావాల్సినటువంటి కంచెను వేయండి. సకల పంచున చీకటి దుష్ట దురాత్మ అంధకార దయ్యపు ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తుంది మీ కంచె అయ్యా మీరు మాకు అనుగ్రహించి మీ రక్త ప్రోక్షణ చేత అయా మీరే మమ్మల్ని కాచి కాపాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుమని మరొకసారి ముందున్నటువంటి కొద్దిపాటి సమయంలో నీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడుతూ మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుతూ యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 10
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. 17-18 వచనాలు చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులకును సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనదైనట్టును శారా యొక్క గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని విశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో అబ్రహాము జీవితంలో కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. దీన్ని ఆయుధమే అన్నాడు పౌలు కదా. ఇది ఆయుధం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఏంటండి, ఒక ఆయుధంతో విశ్వాసమును పౌలు పోలుస్తాడు కదా. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 6వ అధ్యాయము 12వ వచనం చదివితే ఏమన్నాడు? కాదు అని చెప్పి 13 చదువుదాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారిని నిలబడటకు శక్తిమంతులు ఉన్నట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునుడి. ఏంటంటే ఏలైనగా సత్యమును దట్టిని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు జోడును తొడుక్కొని నిలవబడి ఇవన్నీ యోగాక విశ్వాసమును డాలు అన్నాడు. పట్టుకొనుడి. విశ్వాసమును ఒక ఆయుధంతో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు పోల్చినాడు. అంటే అబ్రహాము జీవితంలో ఒక మంచి ఆయుధం కలిగి ఉన్నాడు. విశ్వాసం అనేటటువంటి ఆయుధం కలిగి ఉన్నాడు. ఎటువంటి సందర్భంలో ఆయన విశ్వాసం అనే ఆయుధాన్ని కలిగి ఉన్నాడయ్యా అంటే, లోకమంతా కూడా మరి ఇది కాదు సాధ్యమనే పరిస్థితి ఉన్న సమయంలో, ఏమయ్యా ఈ వృద్ధాప్యంలో నీకు పిల్లలైతారా? శారా గర్భం ధరిస్తుందా? ఆమెకు అంత శక్తి ఎక్కడిది? ఆమె బలం ఉడిగిపోయింది. మరి పిల్లలు కలగడానికి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా ఆమెలో ఆగిపోయింది కదా. ఆమె ఎలాగో పిల్లల్ని కంటుంది, నువ్వు ఎలాగో పిల్లల్ని కలగలుగుతావు ఈ వృద్ధాప్యంలో అని లోకమంతా ఆయనను చూసి ఎగతాళి చేసింది. శారమ్మను చూసి నవ్వింది. మొదట శారమ్మ కూడా నవ్వింది. యేసుప్రభు వచ్చి నువ్వు కుమారుడి గంటవన్నప్పుడు ఆమె తలుపు చట్టం ఉండి నవ్వింది. ఆమెను చూసి లోకం కూడా నవ్వింది. రెండు జరిగాయి. ఆమె కూడా నవ్వింది, నేను పిల్లలుగా నవ్వింది ప్రభువా. లోకం నవ్వింది, ఈమె పిల్లల్ని అంటుందా అని. ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. దేవుడు అంటేనే అద్భుతాలు చేసేవాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, అది మనం మొదట గమనించాలి. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అనేది మనం ఆలోచన చేయాలి. యెహోషువ మిక్కిలి వృద్ధాప్యంలో దేవుని కొరకు శూర కార్యాలు జరిగించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము మిక్కిలి వృద్ధాప్యంలో దేవుని వాగ్దానములు కన్నులారా చూసిన వాడుగా కనబడుతున్నాడు. ఏంటండి, మోషే మిక్కిలి వృద్ధాప్యంలో సత్తువ తగ్గకుండా దేవుని కొరకు బలమైన కార్యాలు చేసినాడు. దేవుని కార్యము జరగడానికి ఏంటండి ఎంతకాలం పడుతుంది అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 14-15 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం దేవుని కార్యం. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు?
మన యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి 6 నెలల్లో గడగడలాడించుండు భూమిని బాప్తిసమిచ్చావన్న 6 నెలల పరిచర్యనే. ఏలియా అంతకుముందు ఎంతకాలం జీవించినాడో ఏం చేసినాడో మనకు తెలియదు, కానీ ఆయన రాజసముఖంలోకి వచ్చినప్పుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. అగ్నిని భూమి మీదకి దింపుతున్నాడు. బయలు ప్రవక్తలు గజ 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 వణికించినాడు. కిషోను బాగు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ మరి సంహరించిన వాడిగా కనబడుతున్నాడు. దేవుని కార్యాలు చూడండి. ప్రతి ఒక్క దైవజనుడు కూడా ప్రార్థించిన దినాలేమో ఎక్కువ, దేవుని కార్యము చూసినటువంటి టైం ఏమో తక్కువ టైంలో గొప్ప కార్యాలు చూసినారు. అది గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఆ లైన్లో మనం నిరీక్షణ గలవారమై ఉండాలి. ఇంకా అంటున్నాడు, అబ్రహాము మరి ఎంతకాలము దేవునితో నడిచాడండి? 25 సంవత్సరాలు నడిచాడు. తనను దేవుడు పిలిచినప్పుడు ఏంటండి మరి బయలుదేరిన సమయంలో వయసు ఎంత? ఆయన వాగ్దానం పొందుకున్నప్పుడు వయసు ఎంత? 25 ఇయర్స్ గ్యాప్ ఉంది మధ్యలో. 25 సంవత్సరాల అబ్రహాము జీవితంలో ఒక మంచి లక్షణం ఉంది. ఏంటంటే విశ్వసించడం అనే లక్షణం. 18వ వచనంలో చదువుకున్నాం కదా, రోమీయులకు రాసిన పత్రికలో, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మినవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నమ్మెను. దేవుని బిడ్డలారా, ఈరోజు నిరీక్షణ లేనటువంటి మనుషులు లోకంలో చాలామంది ఉన్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఒకప్పుడు ఎటువంటి వారై ఉంటారా అంటే నిరీక్షణ లేని వారుగా ఉన్నారన్నాడు. 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 12వ వచనంలో, ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును. ఒకప్పుడు మీకు నిరీక్షణ లేదు. ఏం జరుగుతుందో నిరీక్షణ లేదు. ఏదో తిన్నాం, పండుకుంటున్నాం, లేస్తున్నాం, తిరుగుతున్నాం, పనులు వేసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, అంతే. ఏ విషయంలో మీకు నిరీక్షణ ఒకప్పుడు లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని నిరీక్షణ మీకు లేదు. మీరు ఎత్తబడతారని నిరీక్షణ మీకు లేదు. మీ ప్రాణము పట్ల మీకు నిరీక్షణ లేదు. మరణం పట్ల నిరీక్షణ లేదు. ఏ విషయంలో నిరీక్షణ లేదు మీకు. కానీ ఇప్పుడు నిరీక్షణ గలవారుగా ఉన్నాడు. ఎన్ని నిరీక్షణలు మనకున్నాయి ఏంటండి? పేతురు రాసినటువంటి పత్రికలో గమనించండి. ఇక్కడ అంటున్నాడు, 1వ అధ్యాయము పేతురు రాసిన పత్రికలో 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సును నడుమ కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై ఉండండి. ఇప్పుడు మనకు ఒక కృప తేబడుతుందని నిరీక్షణ మనకున్నది. ఇప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మళ్ళీ పరలోక రాజ్యాన్ని చేరుస్తాడని నిరీక్షణ మనకున్నది ఏంటండి. అందుకే ఇప్పుడు మనము చనిపోతే మనం బాధపడం ఎక్కువగా ఏంటండి. పౌలు అంటాడు, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం చూడండి ఒకసారి, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకు. నిరీక్షణ లేని జనం ఉన్నారు లోకంలో. నిరీక్షణ లేనటువంటి మతాలు ఉన్నాయి ఏంటండి. ఈరోజు బుద్ధిజం అనేటటువంటిది చాలామంది ఫాలో అవుతున్నారు. చాలామంది మిత్రులు బుద్ధిజాన్ని ఫాలో అవుతున్నారు కూడా నాకు తెలుసు. ఏంటయ్యా మీ యొక్క నిరీక్షణ? వాట్ ఈజ్ యువర్ హోప్ ఆఫ్టర్ డెత్? వాట్ బికమ్స్ మ్యాన్ హ్యాపెండ్? వాట్ బికమ్స్ మ్యాన్ సోల్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? అంటే గాల్లో కలిసిపోతామండి, ఏముండదు. ద కర్మ ఆఫ్ నిర్వాణ అనేటటువంటిది వాళ్ళు నమ్ముతున్నారు. మనిషి చచ్చిపోయిన తర్వాత మనిషి ప్రాణం గాల్లో కలిసిపోతుంది, దేవుడు లేడు, దయ్యం లేదు అంటారు. హిందూ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, నువ్వు మంచి కర్మలు జరిగిస్తే ఉత్తమ జన్మ మరలా భూమి మీద నువ్వు పుడతావు అనే నిరీక్షణ వాళ్ళకున్నది. మరి ఎంతోమంది మంచి కర్మలు చేస్తూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఎటువంటి త్రాగుడు, వ్యభిచారం, మానభంగాలు, దోపిడులు ఏమి లేకుండా న్యాయంగా బ్రతుకుతూ ఎప్పుడు భక్తి సాధనలో ఉంటూ మరి దేవాలయాల్లోనే గడుపుతూ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎక్కడ పుట్టారు? మళ్ళా పుట్టి వాళ్ళు ఏమని చెప్పిరా, నేను పలానా దేవాలయంలో చాలా కాలము మరి పనిచేశాను అని చెప్పారా? వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఎంతకాలానికి మరలా ఇంకో తల్లి గర్భంలో పుడతారు? అప్పుడే పుడతారా? ఇక్కడ చచ్చిపోయి అక్కడ పుడతారా? ఇక్కడ చచ్చిపోగానే ఇంకో ప్లేస్లో ఎక్కడ పుడుతున్నారు?
ఉత్తమ జన్మ అంటే ఏమిటి, నీచ జన్మ అంటే ఏమిటి? ఉత్తమ జన్మ అంటే వాడు ఓన్లీ భారతదేశంలోనే ఇంకో జన్మ పుడుతున్నాడా, లేకపోతే పోయి ఇంకా అమెరికాలో కూడా ఇంకో తల్లి కడుపులో పుడుతున్నాడా? ఎక్కడ పుడుతున్నాడు? భారతదేశంలో చచ్చిపోయినాడు, భారతదేశంలోనే ఇంకో తల్లి కడుపులో పుడితే పని కొన్నానా గుర్తుంటాయి కదా. నేను పలానా దాంట్లో పూజారిగా ఉంటేనే, లేకపోతే పలానా ప్రదేశంలో ఉద్యోగం చేస్తేనే, పలానా దగ్గర నేను ఇది పలానా ఊరిలో పుట్టాను, పలానా తల్లికి పుట్టాను. వాడు ఇంకో తల్లికి మరలా పుట్టొస్తే ఈ కన్న తల్లి వాడిని గుర్తుండదా? అంతకుముందు కన్న తల్లి, అంతకుముందు ఆయనకు ఉన్నటువంటి పిల్లల్ని గుర్తుపట్టడా? ఇటువంటి ప్రశ్నలు కొందరు హేతువాదులు అడుగుతారు. నేను అడుగుతలేను, అది వాళ్ళ యొక్క సిద్ధాంతం, వాళ్ళ యొక్క విశ్వాసం. పునర్జన్మ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని అది వాళ్ళకున్న నిరీక్షణ. నా పాయింట్ ఏంటంటే, నిరీక్షణ నేను చెప్తున్నాను, ఎవరెవరికి ఏ రకమైన నిరీక్షణ ఉంటుంది. ఇస్లాం వారికి ఒక నిరీక్షణ ఉంది, నువ్వు మంచి క్రియలు మంచిగా బ్రతికితే అల్లా మియా నీకు జన్నత్లో ఉంచుతాడు, నీచ కర్మలు చేస్తే నీకు దోచకులు వేస్తాడు, అడిగి పోయిన తర్వాత దేవుడు కొలుస్తాడు నీ జీవితంలో ఎన్ని మంచి కర్మలు ఉన్నాయి, ఎన్ని చెడ్డ కర్మలు ఉన్నాయి. మంచి ఎక్కున్నప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు, చెడు ఎక్కుంటే నరకానికి వెళ్తావు అనేటటువంటిది వారు బోధిస్తున్నారు. కానీ బైబిల్ యొక్క నిరీక్షణ ఏమిటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసునందు వారి యొక్క జన్మకర్మ పాపాలు కడుక్కున్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. యేసు ప్రభు నాకు అక్కర్లేదు, నేను చాలా నీతిగా బతుకుతున్నాను కదా, నాకు తెలిసినంతవరకు మంచి భక్తి సాధన నేను చేస్తున్నాను కదా, ఏ చెడ్డ కార్యక్రమాలు నాలో లేవు, ఏ వ్యభిచార జారత్వాలో, దొంగతనాలు, దోపిడీలో, హత్యలో, మానభంగాలు, ఏ మోసాలు, దగా, కుట్ర, ఏ కార్యక్రమాలు నాలో లేవు కదా, నేను ఖచ్చితంగా పరలోకానికి పోతానని బ్రతుకుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. బైబిల్ చెప్తున్నదండి, నేను చెప్తలేను అన్నమాట. వారు ఎంత నీతిగా బ్రతికినా యేసుప్రభు రక్తమందు వారికి ఉన్నటువంటి జన్మ కర్మ పాపములను కడుక్కోకపోతే వారు పరలోక రాజ్యం రారు. అందుకే మా యొక్క నిరీక్షణ అది. మేము అందుకే బోధిస్తున్న సిద్ధాంతం ఏంటంటే, ఏ ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, నరకం తప్పించుకోరండి అని చెప్తున్నా. అంటే విశ్వాసం ఉంచకపోతే నరకం తప్పించుకోరా అంటే అది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అని మా గురువుగారు చెప్తున్నాడు, చాలామంది క్రైస్తవ బోధకులు చెప్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, నిరీక్షణ అనేటటువంటిది ఎటువంటి నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడు మనిషి అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు నీవు నేను మనం నిరీక్షణ లేని వారిగా లేం. వి హ్యావ్ హోప్, వి హ్యావ్ కాన్ఫిడెన్స్, మనకు ధైర్యం ఉన్నది. ఏంటండి, రోమిలకు రాసినటువంటి పత్రికలో భూమి యొక్క ఏంటండి పునరుత్థానం కొరకు కదా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, సృష్టి యావత్తు అన్నాడు కదా 22వ వచనంలో, సృష్టి యావత్తు 20వ వచనంలో, ఏలైనగా సృష్టి నాశనమునకు లోనగు దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచు ఉన్నది. ఎందుకనగా అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందునట్లు మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మూలుగుచూ ఉన్నాం. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు కదా. తాను చూచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనం ఎన్ని కార్యక్రమాల కొరకు నిరీక్షిస్తున్నామండి? మొదట యేసు ప్రభు వస్తాడు భూమి మీదకి నిరీక్షిస్తున్నాం మనం. దిస్ ఈజ్ అవర్ హోప్. ఎక్కడ యేసు, ఏమొస్తాడు, ఏందండి అనే వాళ్ళ లోకంలో ఉండొచ్చు. మన నిరీక్షణ ఏంది? నా ప్రభు ఆయన ఈ భూలోకానికి రాబోతున్నాడు, మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున
యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటా. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటాడు. దేవుని బిడ్డలారా, రారాజుగా రాబోతున్నాడు ఆయన. జీసస్ విల్ కమ్మింగ్ సూన్. ఇది మన మొదటి నిరీక్షణ. అంతేకాదు, ఆయన రాకన ముందు పరిశుద్ధాత్మ చేత సంఘమును ఆయన సిద్ధపరుస్తున్నాడు, మనల్ని యేసయ్య పోలికలోనికి మారుస్తున్నాడు. ఇది మన నిరీక్షణ. ఈరోజు మనం పాపులము, బలహీనులము, అనేక లోపముల చేత బ్రతుకుచున్న వారం, కానీ మనం యేసయ్య పోలికలోనికి మార్చబడతాం. దట్ ఈస్ అవర్ హోప్. వి విల్ become look like a Jesus Christ. We should imitate Christ in our life. We should equip His image. ఆయన రూపంలోనికి మనం మార్చబడుతున్నాం, యేసయ్య పోలికలోనికి మనం మార్చబడుతున్నాం. అది మన యొక్క నిరీక్షణ. దాని కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు వరములిస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఏంటంటే ఎంతో కాలం ఎదురు చూడాలి దీని కొరకు. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు దేవుని వాగ్దానం కొరకు. మన పరిశుద్ధాత్మ కొరకు ఎంతకాలం నిరీక్షిస్తున్నాం? వరముల కొరకు ఎంతకాలం నిరీక్షిస్తున్నాం? 4 రోజులు ఉపవాస ప్రార్థనలు చేయగానే ఇస్తలేడు దేవుడు అని మానేస్తున్నాడు ఎంతమంది పరిశుద్ధాత్మను. నాకు వరములు ఇస్తలేడు, అభిషేకిస్తలేడు, భాషలు ఇస్తలేడు. ఏం దేవుడో ఏమో, ఎవరెవరికో ఇస్తున్నాడు. అందరు భాషలు మాట్లాడుతున్నారు, నేను భాషలు మాట్లాడలేకపోతున్నాను. బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏ భాషలు మాట్లాడకపోయినా ప్రపంచానికి కదిలిసిన దైవజనులు ఎంతమంది అండి? సాధు సుందర్ సింగ్ గారు భాషలు మాట్లాడా, చార్లెస్ జీ ఫిన్నీ గారు భాషలు మాట్లాడా. ప్రపంచాన్ని కదిలించిన దైవజనులు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఒక్కొరికి ఒక్కో రకమైన వరములు దేవుడు ఇస్తాడు. ఆయన చిత్తంలో మనకి ఇవ్వాలని ఉంటే మనకు కూడా దేవుడు భాషల వరం ఇస్తాడు, వివేచన వరం ఇస్తాడు, అద్భుతాలు చేసే వరం ఇస్తాడు. 9 వరాలు ఇవ్వాలని కూడా 9 కూడా ఇస్తాడు దేవుడు. ఆయన చిత్తం. కానీ నిరీక్షణ మనకు ఉండాలి, ఓపిక మనకు ఉండాలి. నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. మనము చూడనే దాని కొరకు నిరీక్షిస్తున్నాం. మనం విజబుల్గా మన పరిశుద్ధాత్మ దేవుడు చూడలేము, కానీ నిరీక్షణ ఉన్నది. విజబుల్గా యేసుప్రభుని చూడలేము, కానీ నిరీక్షణ ఉన్నది. విజిబుల్గా మనం పరలోక రాజ్యాన్ని చూడలేము, కానీ యేసుప్రభు మనకు ఉన్నదని నమ్ముతున్నాం. విజిబుల్గా మనం తీర్పు సింహాసనం చూడలేము, కానీ తీర్పు దినం ఒకటి ఉన్నదని మనం నమ్ముతున్నాం. నరకాన్ని మనం చూడలేం, నరకం ఉన్నదని నమ్ముతున్నాం. చూడని దానిని నమ్ముతున్నటువంటి మనము విశ్వాస వీరులం. లోకస్తుడు అంటాడు, మూర్ఖుడు అంటాడు. చూడని దాన్ని ఎట్లా నమ్ముతారు రాబోయే? వాడు మూర్ఖుడు. చూసిన దాన్నే నమ్మాలి, వాడే శాస్త్రవేత్త. చూడని దాన్ని నమ్మిన వాడు అదొక మత్తులో ఉన్నాడు. మతం అనేది మనకు అట్లా గురుడితనంలో బంధించింది. లేని వాటిని నమ్ముతాడు. ఎక్కడున్నాడు? ఎక్కడ పరిశుద్ధాత్ముడు, ఎక్కడ పరలోకము, ఎక్కడ నరకము, ఎక్కడ యేసుక్రీస్తు, ఎక్కడ తీర్పు? ఇదంతా మనుషుల్ని భయపెట్టడానికి వీళ్ళంతా ఏదో కుట్రలు. ఇదంతా మాయ, మతం అనే మత్తులో ఉన్నారు వీళ్ళని మరి కమ్యూనిస్టు వాదులు, నాస్తికవాదులు మాట్లాడతారు. ఇక అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు నేను పాలలో వెన్న ఉన్నదని చెప్పినంటే మరి నమ్మకపోతే వాడా మూర్ఖుడు నేనా? అందులో వెన్న ఉన్నది కనిపిస్తలేదు, మరి అక్కడ మూర్ఖుడు నాస్తికుడు అంటాడు, నేను నమ్మను, అందులో వెన్న లేదు కదా అంటాడు. నేను దాంట్లో వెన్నను తీసి చూపించగలుగుతా. ఎప్పుడు? దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. దాన్ని మేగడ తీయాలి, లేకపోతే దాన్ని పెరుగు పెట్టాలి, దాన్ని చిలకాలి, దాంట్లో వచ్చిన వెన్న ద్వారా మళ్ళీ దాన్ని కరిగించాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. మరి లేదన్నావు కదా, అప్పుడు కనిపించలేదు నీకు. తర్వాత అదే నేను ఆస్తికునికైనా యేసుప్రభువును తృణీకరిస్తున్న వానికైనా ఇప్పుడు కనిపించదు విషయం. పరిశుద్ధాత్మ విషయం కనిపించదు. వరములు ఉన్నాయి, అభిషేకం ఉన్నది అని కనిపించదు. ఆడ అవలగానిలాగా మాట్లాడతాడు. నాకు చూపించు అంటాడు. వానికి ఏం చెప్పాలి? ఆ పెద్ద అవలగాడు. బైబుల్ చెప్పింది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనసులో అనుకున్నాడు. బాబు గోగినేనైనా వాళ్ళ తాత అయినా మనకు సంబంధం లేదు. ఆయన లేడనుకుంటున్నాడు, వాడు బుద్ధిహీనుడని బైబుల్ సెలవిస్తుంది.
కాబట్టి వాడిని మన బుద్ధిగానే ఊహించుకోవాలి. వాడు పెద్ద మేధావి కాదు, పెద్ద సైంటిస్ట్ కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సిన విషయం, మన నిరీక్షణ కల మనుషులమై ఉన్నాం. నిరీక్షణ లేని వారం కాదు. కనుక నమ్ముదాం, దేవుడు మనల్ని తన అతి త్వరలో ఆత్మచేత నింపబోతున్నాడు. నమ్ముదాం, అతి త్వరలో మమ్మల్ని దేవుడు నా మైండ్లో ఉన్న అన్నీ దేవుడు నెరవేరుస్తాను. నేను నిరీక్షిస్తున్నది. దానికి పెద్ద సమయం కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్లో ఒక మంచి ఇల్లు ఉన్నది. మంచి ఇల్లు నా మైండ్లో ఫిక్స్ అయి ఉన్నది, డిజైన్ అయి ఉన్నది, నిరీక్షణ కలిగి ఉన్నాను. దేవుడు తలుచుకుంటే అది నెరవేర్చడానికి ఎంత టైం కావాలి దేవునికి? పెద్ద అపార్ట్మెంట్లో 6 నెలలు కట్టారు. 6 నెలలు, సంవత్సరాల తరబడి కాదు. నా మైండ్లో ఒక మంచి మందిరం ఉన్నది, ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉంది, మంచి ఆర్కెస్ట్రా ఉంది, నా మైండ్లో ఉంది. నేను కట్టబోతున్న సంఘంలో దేవుడు తలుచుకుంటే పెద్ద కథ నాది. నిరీక్షణ మనకున్నప్పుడు అద్భుతాలు జరిగించడానికి దేవునికి ఎక్కువ సమయం అవసరం లేదు. మన నిరీక్షణ కోల్పోతే మనం ఏం పొందుకోలేము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నమాట, సెట్ యువర్ గోల్స్ అండ్ డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్స్. గురి కలిగి ఉండండి, గురిని మర్చిపోకండి. చాలామంది గురిని మర్చిపోతారు. అది నిరీక్షణ కాదు, నిరీక్షణ ఉండాలి. నేను మంచి కలెక్టర్ని అవుతానని గురి పెట్టుకున్నాను అనుకో 10th క్లాస్లో. వాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాతనో, డిగ్రీకి వచ్చిన తర్వాతనో ఇంకేదో మాయలో పడిపోయి, లోక వ్యసనాల్లో పడిపోయి గురి మర్చిపోతే వాడు రీచ్ అవుతాడని వాడు పెట్టుకున్న గురి మీదకి వెళ్ళి దృష్టి మళ్లించకుండా వాడు ఇంకా లోకం వైపు, ప్రేమ వ్యవహారాల వైపు, లేకపోతే ఇంకో దాని వైపు వాడి మనసును మోడియొద్దు. నా గురి నేను యూపీఎస్ కొట్టాలి, నా గురి నేను ఐఏఎస్ కావాలనుకో వాడు దాని దృష్టి పెడితే కొట్టలేడా? ఖచ్చితంగా కొడతాడు. దృష్టి మళ్ళొద్దు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము కూడా నిరీక్షణ గలవారమే. మన దృష్టి పరిశుద్ధాత్మ దేవుని వైపు ఉంచినాం, యేసు క్రీస్తు వైపు ఉంచినాం. మన దృష్టి ఆత్మ సంబంధమైన కార్యాల వైపు ఉంచినాం. మన మైండ్ను సాతాను ఇటువంటి తింపుతున్నాడు, మన మైండ్ను లోకం వైపు తీసుకెళ్తున్నాడు, మన మైండ్ను ఈ భూ సంబంధమైన వ్యవహారాల వైపు తీసుకెళ్తున్నాడు. వాడు ఎందుకు? నువ్వు ఆ ఉన్నతమైన గురి రీచ్ అవ్వకుండా చేయడానికి, నీలో ఉన్న నిరీక్షణ నిర్వీర్యం చేయడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు ఎప్పటికీ. కనుక మన నిరీక్షణ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దాన్ని స్థిరపరచుకుందాం. అబ్రహాం లాగా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మినాడు అబ్రహాము. ఈరోజు మనకి ఎంతో ఆధారం ఉందని నమ్మడానికి. యేసు భూమి మీదకి వచ్చాడనేది వాస్తవం, పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించాలనేది వాస్తవం. 120 మంది మీదకి ఆ భాషల వరం, 120 మంది మీదకి బలమైనటువంటి ఆత్మవర్షం కుమ్మరించబడింది వాస్తవం. ఈరోజు మనకి ఎన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ ఆధారం లేకపోయినా అబ్రహాం నమ్మినాడు కదా. ఈరోజు మనకు కొన్ని 100 ఆధారాలు ఉన్నాయి దేవుని కార్యం జరుగుతున్నదని అనడానికి. ఇంకా మనం ఎక్కువ నిరీక్షణ గలవారమై ఉండాలి. నూతన తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో ఫలించు. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు దేవా. ఉదయకాల సమయంలో మీరు పంపినటువంటి సందేశం కొరకు నీకు స్తోత్రం. నిరీక్షణ మాకున్నది. మీరు మాతో మాట్లాడబోతున్నారు. నిరీక్షణ మాకున్నది. మీ రూపంలోనికి మార్చబోతున్నారు. సిగ్గుపడనక్కలేని పని నిలబెట్టబోతున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబోతున్నారు. మమ్మల్ని మీరు అన్ని రీతులుగా ఆశీర్వదించబోతున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు. మేము కలిగి ఉన్న నిరీక్షణను డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నటువంటి సకల చీకటి దయ్యపు అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. ఆనాడు ప్రభువా ఏలియా ఆ రీతిగా బాప్తిసం ఇచ్చేవాని ఏ రీతిగా అయితే అడవిలో ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. 3 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి అయా సేవలో అద్భుత కార్యాలు జరిగినాయి. అయా మరి 3 సంవత్సరాలైనా ప్రార్థన చేసినాడు. అయా 3 సంవత్సరాల భూమి మీద కార్యం చూసినాడు. బాప్తిసం ఇచ్చేవాని అరణ్యంలో ప్రార్థన చేసినాడు. 6 నెలల్లో గొప్ప కార్యాలు చూసినాడు. ఎంతమంది దయ వచ్చినాడు. నువ్వు అద్భుతాలు జరిగించడానికి పూనుకుంటే అయా నీకు కొన్ని 100 సంవత్సరాలు అవసరం లేదు తండ్రి, క్షణాలు చాలు. మీరు అద్భుత కార్యాలు జరిగించదలుచుకుంటే దిగిరండి ప్రభువా. మా పక్షమున శూర కార్యాలు జరిగించడానికి దిగిరండి. మాకు విరోధంగా రూపించబడుతున్న సకల దుష్టుని ఆయుధములు కాల్చేటకు దిగిరండి. మమ్మల్ని ప్రభువా లేవనెత్తుటకు దిగిరండి. ప్రపంచ స్థాయిలో ఈరోజు దర్శనం వెళ్ళటకు మీరు దిగిరండి ప్రభువా. మీ ఆత్మ కార్యాలు జరిగించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. మరలా రేపటి దినమున మేము కలుసుకునే పర్యంతం నీ యొక్క కంచెలు అయా పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడేటువంటి భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. లోకంలో ఎన్నో చీకటి కార్యక్రమాలు ఉన్నాయి. చీకటి మనుషులు మాకు కనబడతారేమో. దినమంతట్లో తప్పించండి అయ్యా. మీరు అనుదినం తప్పిస్తున్నారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఈ దినమున కూడా ఏ రకమైనటువంటి చీకటి వ్యామోహాలకు మేము లోగకుండా మా దృష్టి నీ యందు నిరీక్షణ కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి మేము పూనుకుంటూ మా మనస్సును సిద్ధపరచుకోవడానికి కావాల్సినటువంటి కృపను అబ్రహాం ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో ఇస్తాడు నా దేవుడు నాకు వాగ్దానం చేసిందని నమ్మినాడో ఈరోజు మీరు కూడా మాకు వాగ్దానం చేస్తున్నారు. అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఐ pour out my spirit all the flesh.
దిస్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ హెవెన్. ఓ థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇచ్చిన వాగ్దానం వ్యర్థము కాదని మేము నమ్ముతున్నాం. మీరు వాటిని నెరవేర్చబోతున్నారు, మా జీవితంలో నెరవేర్చబోతున్నారు. అందరూ బట్టి స్తోత్రాలు. మా చింతాహృతి మయా మీ పరిశుద్ధాత్మని చేత నింపబడాలనేటువంటి తృష్ణతో మేము జీవించటకే దినమంతా కావాల్సినటువంటి నడిపింపును మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికిని వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. Give me Lord.